సో నిన్న ఒక చాటుకి వెళ్ళాము, కొంచెం మేకప్ పెట్టి మొత్తం పోద్ది. బాయ్ బాయ్ రండి. గారికి స్వాగతం. రూపాయల్లో మొదటి ప్రశ్న, మీ ఆవిడ హవా సో నిన్న ఒక చోటుకి వెళ్ళాము, నిన్న ఒక వీడియో, ఈరోజు ఇంకో చోటుకి వెళ్దాము, ఈరోజు ఇంకొక వీడియో. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందంటే, సెలవులు వచ్చినాయి అంటే ఎక్కడికో చోటుకి తిరుగుతూనే ఉండాలన్నమాట, పిల్లల్ని వేసుకొని. అంతే కదండి, ఇంకెక్కడికి వెళ్తాము? మాకేమైనా బంధువులు ఉన్నారా, చుట్టాలు ఉన్నారా, ఊర్లో ఎవరైనా ఉన్నారా పోవడానికి? అవి ఏముండదు. నెల్లూరు జిల్లాలోనే అదని ఇదని ఏదో ఒకటి తిరుగుతూ ఉండేదే. సరే అయితే ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్తున్నాను, అది కూడా నెల్లూరులో ఫేమస్ అయింది. నేను అదేంటో ఎక్కడికి వెళ్తామో చూద్దాం. కొంచెం మేకప్ ఎక్కువైనట్టుంది కదా. పర్లేదులే, మనం ఒకటి వెళ్ళేసరికి చెమట పట్టి మొత్తం పోద్ది. బాయ్ బాయ్ రండి వెళ్దాం. దానికి బండి అయితే పార్క్ చేసాము. ఇప్పుడు మనం బయలుదేరదా. అంతా ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల బండి ఇక్కడ పార్క్ చేయాల్సి వచ్చింది. అసలు కట్టడానికి ఇప్పుడు వెళ్దాం. ఉంటుంది మామూలుగా ఉండదు ఇక్కడ. ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది, బండి అయితే అంతే పార్క్ చేస్తాం. రండి మీకు అసలు ఏం పెట్టాం. అయ్యా బాబోయ్, ట్రాఫిక్ చూస్తారు ఎలా ఉందో. అసలు జనాభా మామూలుగా లేరు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకొంచెం సేపు తర్వాత మామూలుగా ఉండదు. ఇక్కడేంది ఇంతమంది గుంపు ఉన్నారు, ఎవరో వస్తున్నారు, ఎవరో సెలబ్రిటీలు, ఎమ్మెల్యేలు ఎవరో వస్తున్నారు. మొత్తానికైతే ఏదో జరుగుతుంది లోపల. ఈరోజు హంగామాగా ఉంది, ఎందుకంటే ప్రతిసారి ఉంటుంది ఇట్లాగే, కానీ ఈసారి ఇంకా ఎక్కువగా ఉంది. అసలు ఏంటో విషయము త్వరగా మనం వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ నుంచి జనాభా చూసారు కదా, ఫుల్ ఇంకా కాదు, ఇంకా కొంచెం సేపు ఇంకా విపరీతంగా వస్తారు. ఇప్పుడు ఇంకా తక్కువ. ట్రైన్ ట్రాకింగ్ అనమాట. సో ట్రైన్ ట్రాకింగ్ బ్యాగ్ అయితే ముందే తీసుకోవాల్సి వచ్చింది, ఎవరైనా లాక్కోపోతారు. హాయ్ చెప్పు మహేష్. అయ్యా బాబోయ్, ఏంద్ర నాయన ఈ జనాభా అనిపిస్తుంది కదా. చూసారా అక్కడ పెన్నా బ్యారేజ్ ఎంత బాగుందో. ఇటు సైడ్ వచ్చేసి మనం రైల్వే ట్రాక్ అనమాట, మధ్యలో మనం ఉన్నాం. ఇదేంట్రా బాబు గుడిసెలాగా కనిపిస్తుంది, ఏంటి ఇది గుడిసెలాగా కనిపిస్తుంది, చూద్దాం ఒకసారి వెళ్ళనుకున్నాను. గాలిపటాలు చూసారు ఎంత బాగున్నాయో. అది పండగ అంటే గాలిపటాలు అంటే పండగ, ఇలా ఉండాలి. చూసారా నెల్లూరులో గొబ్బెమ్మల పండగ మామూలుగా లేదు.
జానీ మాస్టరు ప్రతిసారి ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా వస్తాడు. అంతకుముందు ఒకసారి కూడా వచ్చాడు. ఖచ్చితంగా ఫ్యామిలీతోటే వచ్చి గొబ్బెమ్మల పండగకి అయితే ప్రతిసారి అటెండ్ అవుతారనమాట. జానీ మాస్టరు భలే తెల్లగా ఉన్నాడు కదా. అసలు నేనైతే వచ్చేది గొబ్బెమ్మల పండుగ ఎందుకు అనుకుంటున్నారా? కామ కూర్చొని మనుబ్బులు అరిసెలు తినడానికి, ఇలా ఆడుకోవడానికి. ఫుల్ ఆడుకుంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది, బలం వస్తుంది. స్వాగతం సుస్వాగతం. అమ్మో, ఇక్కడ సెలబ్రిటీలు వచ్చారు. ఎవరు వచ్చారు చూద్దాం రండి ఒకసారి. అయ్యో, భాస్కర్ అన్న వచ్చినట్టున్నాడు. భాస్కర్ అన్న, ఫైమా, నరేష్, జిత్తు. అమ్మో, చూద్దాం రండి కామెడీ. ఏమండి, నేను భార్యాభర్తలు రమ్మన్నాను. అక్క తమ్ముళ్ళు ఎవరు ఎక్కించారు స్టేజ్? మరి నువ్వు అంటున్నావు, మీ ఆయన ఎంత ఉన్నాడు? ఓకే, 1,00,000 రూపాయల్లో మొదటి మీ ఆవిడ హవా నడుస్తుందా? అదేంటి అంతమంది అరిశారు? అంటే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? బర్రే, పాప ఎవర్రా భలే డాన్స్ చేస్తుందా? కళ్ళజోడు, హే భలే క్యూట్గా ముద్దుగా ఉంది కదా. అక్కడ వాళ్ళ డాన్స్ ఏం చూస్తాము, పాప డాన్స్ చూడాలా. ఆటలు, డాన్సులు, హంగామా మామూలుగా లేదు కదా. అట్లుంటది నెల్లూరులో గొబ్బెమ్మల పండుగ అంటే. మామూలుగా ఉండదు మనతోటే అని చెప్పేసి ఫుల్ ఎనర్జీగా ఉన్నారు అందరూ. సౌండ్కి, ఎఫెక్ట్కి, లైటింగ్స్కి అబ్బా నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది. కానీ ఏం చేస్తామండి, కెమెరా పట్టుకొని వీడియో తీయాల్సి వచ్చింది కాబట్టి చేయలేను. చూసారా, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అక్కడ డాన్స్ చేసేది ఎవరు అనుకుంటున్నారు? మన డీ ఫ్రేమ్ భూమిక. సూపర్ ఉంది కదా. లైవ్లో అమ్మాయి డ్యాన్స్ చూడడం నిజంగా చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి తీస్తుంటే బాగుండేదేమో ఇంకా క్లారిటీగా. చాలా మంది సింగర్స్ వచ్చారండి. ఆ మధ్యలో ఎల్లో కలర్ చున్నీ వేసుకోండి అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? అమ్మాయినండి. అసలు ఒక ఊపు ఊపిన బుల్లెట్ బండి సాంగ్ పాడిన అమ్మాయి. అసలు ఇలాంటి జాతరలో ఒక డాన్సర్, అద్భుతమైన డాన్సర్ లేకుండా ఉంటే అసలు జాతర అనిపించుకుంటుందా? ఆ అద్భుతమైన డాన్సర్ ఇతనే. మందు బాబులన్నా, ఏయ్ అద్దరగొట్టు నువ్వు డాన్స్ని.
అది మొత్తానికి జరిగింది ఏంద్రా స్వామి అంటే గొబ్బెమ్మల పండుగ. ఇది టైం ఎంత తెలుసా, ఇప్పుడు 9 అయింది. ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. ఇంకా బాబోయ్ మామూలు జనాభా కాదు. ఇటు సైడ్ చూస్తారు అసలు జనాభా ఎంత ఉన్నారో. అయ్యో ఏంద్రా కెమెరాలో కావాలని తిరుగుతున్నట్టున్నావు నువ్వా. సరే అయితే ఇంక ఇంటికి వెళ్దామండి బాబు. ఫుల్ టైడ్ అయిపోయావు. నిలబడుకొని నడు నొప్పి కాళ్ళు నొప్పులు అన్నీ వచ్చాయి. నాకైతే ఆకలేస్తుంది ఫుల్. ఏమన్నా వెళ్ళి ఫస్ట్ తిందాం. అది ఈరోజు జరిగిన గొబ్బెమ్మల పండుగ అయితే ఇలా ఉంది. తర్వాత ఇంకొచ్చే సంవత్సరం ఇంకా గొబ్బెమ్మల పండుగ మళ్ళీ అయితేను. ఇప్పుడు వెళ్ళి గుళ్ళో ప్రసాదం పెడుతున్నారు, పోయి తిందాం పదండి. సరే అయితే ప్రసాదం తినేసి నేను ఇంటికి వెళ్ళి దోశ పోసుకో తినాలి. సరే అయితే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.